Hello, my dear children. My name is Vadika Uharani. I'm a statistics lecturer. సో ఈ వీడియో నేను స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే నేను క్యాజువల్గా బీఎస్సీ స్టాట్స్ డీల్ చేసేదాన్ని. బట్ లాస్ట్ ఇయర్ నుంచి నేను బీకామ్, బీఏ, బీబీఏ, బీసీఏ ఇలాంటి కోర్సెస్కి కూడా నేను స్టాటిస్టిక్స్ని డీల్ చేస్తున్నాను. సో ఇలా డీల్ చేసినప్పుడు స్టూడెంట్స్ చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు. అసలు స్టాటిస్టిక్స్ అంటే ఈక్వల్ టు మ్యాథమెటిక్స్ అనే ఒక ఫియర్ అనేది స్టూడెంట్స్లో ఉంది. సో ఆ ఫియర్ని నేను అబ్జర్వ్ చేశాను. అండ్ ఇప్పుడు ఈ ఇయర్ నేను ఇంకా అబ్జర్వ్ చేసిన విషయం ఏంటి అంటే నేను కనుక ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా కనుక క్లాస్ చెప్తే ఖచ్చితంగా సబ్జెక్ట్ మీద స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతుంది అనేది ఈ ఇయర్ కూడా నేను అబ్జర్వ్ చేశాను. సో దట్స్ వై నేను ఇప్పుడు బీకామ్ కోసము, బీఏ స్టూడెంట్స్ కోసము, బీసీఏ అండ్ బీబీఏ స్టూడెంట్స్ అందరి కోసము, వీళ్ళతో పాటు రెగ్యులర్ బీఎస్సీ కోర్సెస్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇంకా మెడికల్ సైడ్ ఉన్న వాళ్ళకి, బీటెక్ సైడ్ వాళ్ళకి, ఎవరికైనా సరే ఈ టాపిక్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి నేను క్లియర్గా సబ్జెక్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి అనుకున్నాను. సో దానికోసమే మెయిన్ రీజన్గా తీసుకొని నేను ఒక టాపిక్ని అయితే సెలెక్ట్ చేశాను. ఇది కామన్ టాపిక్ అనమాట, అన్ని గ్రూప్స్కి ఉంటుంది. సో మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అనే ఒక టాపిక్ ఉంటుంది. ఇదే నేను సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే స్టూడెంట్స్లో ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవ్వాలి ఖచ్చితంగా. అంటే వాళ్ళకి తెలిసిన ఒక టాపిక్ నుంచి మనం కొంచెం దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్ళాలనేది నా ఇంటెన్షన్. సో ఈ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అనేది ఎలా తెలుస్తుంది డిగ్రీ లెవెల్ వాళ్ళకి స్టాట్స్ అనేది అంటే అసలు మీరు వినేదే స్టాటిస్టిక్స్ అనేది ఒక కొత్త పదం. మరి మాకు ఆల్రెడీ ఎలా తెలుసుంటుంది మేడం అని మీకు అనిపించవచ్చు. సో మీరు ఆల్రెడీ 10th మీన్, మీడియన్, మోడ్ ఇవి క్యాలిక్యులేట్ చేసి ఉంటారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అనమాట. అందుకనే నేను ఈ టాపిక్ని పర్టికులర్గా చూస్ చేసుకొని ఇక్కడి నుంచి నేను క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం మీలో ఎంతమందికి నా క్లాస్ నచ్చుతుంది, దీంట్లో ఇంకా ఎలాంటి చేంజెస్ చేయాలి అనే విషయాన్ని కూడా మనం చూద్దాము. అండ్ నాకు ఉన్న రిక్వైర్మెంట్స్ తోటి నేను మీకైతే క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇన్ ఫ్యూచర్ నాకు వచ్చే ఇన్కమ్ సోర్సెస్ ద్వారా కానీ ఇంకా సమ్ ఆస్పెక్ట్స్ ద్వారా కానీ క్లాస్ అనేది ఇంకొంచెం మనము అడ్వాన్స్డ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రస్తుతానికి వాట్ ఈజ్ వాట్ అసలు మీకు జీరో నాలెడ్జ్లో ఉన్న మిమ్మల్ని మినిమం జస్ట్ 1% అయినా సరే మీకు అర్థమయ్యేటట్టుగా నేను చెప్పాలని నేను ట్రై చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాము. సో టాపిక్ వచ్చేసి మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. సో మీరు ఒకసారి సిలబస్ ఓపెన్ చేసుకోండి. సిలబస్లో మీకు ఫస్ట్ యూనిట్లో ఉందా, ఎక్కడ ఉంది ఈ టాపిక్ అనేది చూడండి. బీకామ్ వాళ్ళకి నాకు తెలిసి 3rd సెమిస్టర్లో ఇది 3rd యూనిట్ ఉంటుంది. బీఏ వాళ్ళకి కూడా ఉంటుంది. అండ్ బీసీఏ వాళ్ళకి ఫస్ట్ యూనిట్లోనే ఉంది ఈ ఇయర్. కాకతీయ యూనివర్సిటీ అయినా కానీ ఏ అదర్ యూనివర్సిటీస్ అయినా కానీ స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్లో ఇది మెయిన్ టాపిక్ అనమాట, మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. సో ఫస్ట్ మనం టాపిక్లోకి వెళ్దామని చెప్పాను కదా. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటే ఏంటి, దీన్ని మనం ఎక్కడ అప్లై చేస్తాము అనేది తెలుసుకుందాం. ఫస్ట్ మనకి స్టాట్స్ అనేది సెంట్రల్ టెండెన్సీ గురించి తెలియాలి అంటే డేటా అనే దాని గురించి మనకు తెలియాలి అనమాట. సో డేటా అంటే ఏంటి అంటే మనం ఏదైతే మనం ఒక ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేస్తామో ఒక సెట్గా, దట్ ఈజ్ నథింగ్ బట్ డేటా అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరి గురించి నేను ఒక రిపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నాను ప్రిన్సిపల్ మేడంకి. సో నేను ఒక క్లాస్ రిప్రజెంటేటివ్ని కాబట్టి మీ క్లాస్ మొత్తానికి నేను ఒక మేడంకి ఒక రిపోర్ట్ ఇవ్వాలి అంటే ఫస్ట్ నేను ఏం చేయాలి, డేటాని కలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో ఈ డేటా దట్ ఈజ్ నథింగ్ బట్ డేటా. మీరు ఈజీగా నోట్ చేసుకోవచ్చు. కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నథింగ్ బట్ డేటా అంటారు. సో ఈ డేటాని మనం ఎన్ని టైప్స్గా కలెక్ట్ చేస్తాము అనేది కూడా మనము తెలుసుకుందాము. డేటాని 2 టైప్స్గా కలెక్ట్ చేస్తాము. డేటాని 2 టైప్స్గా కలెక్ట్ చేస్తాము. ఒకటి ప్రైమరీ సోర్సెస్, సెకండరీ సోర్సెస్ ఆఫ్ డేటా. డేటా అనేది 2 టైప్స్గా కలెక్ట్ చేయొచ్చు. ప్రైమరీ సోర్సెస్ ద్వారా, సెకండరీ సోర్సెస్ ద్వారా కలెక్ట్ చేయొచ్చు. సో అసలు ప్రైమరీ సోర్స్ అంటే ఏంటి, మళ్ళీ సెకండరీ సోర్స్ అంటే ఏంటి అనేది ఒక డౌట్ వస్తుంది. ప్రైమరీ డేటా, సెకండరీ డేటా అని మీకు ఉంటుంది ఖచ్చితంగా, టాపిక్ వినండి. సో
ప్రైమరీ డేటా అంటే ఏంటి అంటే నేనే ప్రతి స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి ఆ 5 పేపర్స్లో ఎన్ని పాస్ అయ్యారు, ఎన్ని ఫెయిల్ అయ్యారు క్లియర్గా నోట్ చేసుకొని, క్లాస్లో ఉన్న 100 స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ నేను క్లియర్గా రాసుకొని దాన్ని క్యాలిక్యులేట్ చేసి ఓవరాల్గా 80% పాస్ పర్సంటేజ్ ఉంది అని చెప్పి నేను మేడంకి చెప్తాను. దేని ద్వారా చెప్తున్నాను ఇక్కడ అంటే ప్రైమరీ డేటా ద్వారా నేను చెప్తున్నాను అనమాట. సో ఇలాంటి ఆస్పెక్ట్స్లో మనము ప్రైమరీ డేటాని కలెక్ట్ చేసుకుంటాము. అండ్ అంతేకాకుండా ఏదైనా ప్రజలకు ఏదైనా హాని జరిగినప్పుడు, ఒక ప్రాంతంలో ఏదైనా సునామీలు వచ్చినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు, వాళ్ళ ఆస్తి నష్టము, ప్రాణ నష్టము, ఇవన్నీ కూడా డైరెక్ట్గా మనము ఎంటర్ చేసుకొని తర్వాత చేసుకునే డేటాని ప్రైమరీ డేటా అంటాము. అంటే మీరు ఏమేమి లాస్ అయ్యారు, మీరు ఎంతమంది చనిపోయారు, మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు, ఎంతమంది చనిపోయారు, ఇవన్నీ విషయాలని కూడా మనం నోట్ చేసుకుంటాం. సో ఈ విధంగా డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ని కనుక మనం నోట్ చేసుకుంటే దాన్ని ప్రైమరీ డేటా అంటారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సెకండరీ డేటా. సెకండరీ డేటా అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎప్పుడు కలెక్ట్ చేస్తాము అంటే ప్రిన్సిపల్ మేడము మనకి కాలేజ్ పోస్టర్స్ ఉంటాయి. సో ఇవి కాలేజ్ పోస్టర్స్లో పబ్లిక్కి అనౌన్స్ చేయాలి. పబ్లిక్కి అనౌన్స్ చేసే ముందు డేటా అనేది కొంత తీసుకొని అనౌన్స్ చేస్తారు. బీఎస్సీ ఇంతమంది పాస్ అయ్యారు, బీకామ్ ఇంతమంది పాస్ అయ్యారు, బీఏ ఇంతమంది పాస్ అయ్యారు, బీసీఏ ఇంతమంది పాస్ అయ్యారు మా కాలేజీలో అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చేస్తారు. ఇచ్చే ముందు తనే డైరెక్ట్గా వెళ్ళి ఎవరైతే అనౌన్స్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళే వచ్చి డేటాని కలెక్ట్ చేయరు. నేను తీసుకెళ్ళిన డేటాని ప్రిన్సిపల్కి సబ్మిట్ చేస్తే ప్రిన్సిపల్ పబ్లిక్కి సబ్మిట్ చేస్తారు. సో అంతేకాకుండా గవర్నమెంట్ సెక్టార్ సైడ్ వచ్చినట్టయితే ఎన్యూమరేటర్స్ కలెక్ట్ చేసిన డేటా ఏదైతే ఉందో, ప్రైమరీ డేటా ఏదైతే ఉందో దాన్ని సెకండరీ సోర్స్గా కన్సిడర్ చేసుకొని వాళ్ళ పబ్లిక్కి హెల్ప్ చేయాలి, ఫండ్స్ రిలీజ్ చేయాలి. ఓకేనా. సో అప్పుడు సెకండరీ డేటా అనేది అక్కడ ఉపయోగపడుతుంది. క్విక్ యాక్షన్స్ ఇవ్వాలి అంటే సెకండరీ డేటా వాడతారు. సో ఇదంతా కూడా డేటా కలెక్షన్ గురించే నేను మాట్లాడుతున్నాను అనమాట. ఫస్ట్ అసలు డేటా అంటే ఏంటో తెలియాలి, మీకు డేటాని ఎన్ని టైప్స్గా కలెక్ట్ చేస్తారో తెలియాలి. సో ఇది డేటా కలెక్షన్ గురించి, డేటా గురించి చెప్పిన క్లాస్. మరి మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటే ఏంటి అంటే దాని దగ్గరికి కూడా వెళ్దాము. నెక్స్ట్ తర్వాత మనం కలెక్ట్ చేసుకున్న డేటాని అగైన్ 3 టైప్స్ క్లాసిఫికేషన్ ఉంటుందన్నమాట. డేటాకి క్లాసిఫికేషన్, డేటా క్లాసిఫికేషన్ అనేది అగైన్ 3 టైప్స్లో ఉంటుంది. ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్. సో డేటాని 3 టైప్స్గా మనం కలెక్ట్ చేసుకున్న ఒక డేటాని 3 టైప్స్గా క్లాసిఫై చేస్తూ ఉంటాం అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇండివిజువల్ సిరీస్, నెక్స్ట్ వన్ వచ్చేసి డిస్క్రీట్ సిరీస్, నెక్స్ట్ వన్ వచ్చేసి కంటిన్యూస్ సిరీస్. మనం ఏదైనా ఒక కన్క్లూజన్ ఇచ్చేటప్పుడు డేటా కలెక్ట్ చేసుకుంటాము. ఆ డేటాని 2 టైప్స్లో కలెక్ట్ చేసుకోవచ్చు. ఆ కలెక్ట్ చేసుకున్న డేటా అనేది ఈ 3 టైప్స్గా ఉండొచ్చు. ఇండివిజువల్ సిరీస్లో అయినా ఉండొచ్చు, డిస్క్రీట్ సిరీస్లో అయినా ఉండొచ్చు, కంటిన్యూస్ సిరీస్లో అయినా కూడా క్లాసిఫై చేసుకోవచ్చు డేటాని. ఓకేనా. ఫస్ట్ ఈ క్లాసిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాక ఆ తర్వాత మెజర్స్లోకి వెళ్దాం మనం. సో క్లాసిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే ఇండివిజువల్ సిరీస్ అని చెప్పాను. ఇండివిజువల్ సిరీస్ ఆఫ్ డేటా అంటే ఏముంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో 5 మెంబర్స్ స్టూడెంట్స్ తీసుకుంటే ఏ అనే పర్సన్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, బి అనే పర్సన్కి సెకండ్ ర్యాంక్ వచ్చింది, సి అనే పర్సన్కి థర్డ్ ర్యాంక్ వచ్చింది, డి అనే పర్సన్కి ఫోర్త్ ర్యాంక్ వచ్చింది. సో ఈ విధంగా ఒక పర్సన్ అలాంగ్ విత్ దేర్ నెంబర్ ర్యాంక్, ఈ విధంగా కనుక ఇండివిజువల్ టైప్లో కనుక డేటా ఉంటే దీన్ని ఇండివిజువల్ సిరీస్ టైప్ ఆఫ్ డేటా అంటారు. సో దీన్ని ఇండివిజువల్ సిరీస్లో క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ డేటా మొత్తాన్ని కూడా ఇండివిజువల్ సిరీస్లో ఉండే ఫార్ములాస్ని అప్లై చేసి దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఒక పర్సన్ స్కోరు, ఒక పర్సన్ ర్యాంక్, లేకపోతే సేల్, ఒక షూ కంపెనీ సేల్, ఇదంతా కూడా ఈ విధంగా డేటా ఉంటే దీని సింగిల్ నెంబర్ ఉంటే దీన్ని ఇండివిజువల్ సిరీస్ అంటారు. ఈ ఇండివిజువల్ సిరీస్లో డేటా ఉన్నప్పుడు ఒక టైప్ ఆఫ్ ఫార్ములాస్ని మనం వాడతాము క్యాలిక్యులేషన్స్ చెప్పేటప్పుడు, కన్క్లూజన్ ఇచ్చేటప్పుడు. ఓకేనా. ఈ విధంగా ఇండివిజువల్ సిరీస్ అనేది ఉంటుంది. మీరు సిరీస్ కనుక గుర్తుపెట్టుకోగలిగితే ఎగ్జామ్లో ప్రాబ్లమేటిక్గా ఇచ్చినప్పుడు ఫార్ములా అప్లై చేసి మంచిగా ఆన్సర్స్ చేయగలుగుతారు. ఓకేనా. నెక్స్ట్ డిస్క్రీట్
సిరీస్ అని ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే డిస్క్రీట్ సిరీస్. సో నేను ఆల్రెడీ చెప్పాను మనం క్లాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అని. సో అందులో డిస్క్రీట్ సిరీస్ ఆఫ్ డేటా అనేది ఏ టైప్లో ఉంటుంది అనేది క్లాసిఫికేషన్లో ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో 100 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి. ఆ 100 మెంబర్స్లో ఫస్ట్ ర్యాంక్ ఎంతమందికి వచ్చింది, సెకండ్ ర్యాంక్, థర్డ్, ఫోర్త్, అంటే ఒక పేపర్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమందో చూడండి. 2 పేపర్స్ ఎంతమంది ఫెయిల్ అయ్యారు, 3 పేపర్స్, 4 పేపర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో 100 మెంబర్స్ ఫెయిల్ ఉన్నారు అని అంటే ఆ 100లో ఎవరెవరు ఎంత ఫెయిల్ అయ్యారు అనేది మనము ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తూ డేటాని కలెక్ట్ చేస్తాము. ఓకేనా, సారీ, ఇక్కడ డేటాని కలెక్ట్ చేస్తాము. ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయిన వాళ్ళు 15 మెంబర్స్ ఉన్నారు, 2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిన వాళ్ళు 20 మెంబర్స్ ఉన్నారు అని ఒక డేటాని నోట్ చేసుకుంటాం. ఈ విధంగా ఉంటే దీన్ని డిస్క్రీట్ సిరీస్ అంటారు. ఈ టైప్ ఆఫ్ డేటాని ఏమంటారు, ఒక ఫ్రీక్వెన్సీ, ఒక అబ్జర్వేషన్కి అలాంగ్ విత్ ఫ్రీక్వెన్సీ ఉంటుందన్నమాట. ఈ విధంగా రాసిన దాన్ని ఫ్రీక్వెన్సీ అంటారు. ఓకేనా. సో ఈ ఫస్ట్ ర్యాంక్ అనేది ఫస్ట్ సబ్జెక్ట్ అనేది ఒక సబ్జెక్టు 1 అనే సబ్జెక్ట్ ఎంతమంది ఫెయిల్ అయ్యారు, ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది మనము ఇక్కడ నెంబరింగ్ ఇచ్చాము. అంటే అబ్జర్వేషన్ అలాంగ్ విత్ ఫ్రీక్వెన్సీ. దీన్నే డిస్క్రీట్ సిరీస్ అంటారు. మీకు ఇచ్చిన ప్రాబ్లంలో డేటా అనేది ఏ టైప్లో ఉందో మీరే కనిపెట్టాలి. ఓకేనా. ఇవి XI అబ్జర్వేషన్స్, దీస్ ఆర్ ఫ్రీక్వెన్సీస్. ఫెయిల్యూర్స్, సింగిల్ సబ్జెక్ట్ ఫెయిల్ అయిన వాళ్ళు, 2 సబ్జెక్ట్ ఫెయిల్ అయిన వాళ్ళు, 3 సబ్జెక్టు 4 సబ్జెక్టు ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమందో మనము నోట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా నోట్ చేసుకున్న తర్వాత కన్క్లూషన్ ఇవ్వాలి. ఓకేనా. సో 2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిన 2 లేదా 2 కన్నా తక్కువ సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిన వాళ్ళని ఒక సెక్షన్ చేయండి, లేదా 3-4 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిన వాళ్ళని ఇంకొక సెక్షన్ చేయండి అప్పుడు మనం మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీని వాడతాం. ఫస్ట్ డేటా అంటే తెలియాలి, దాన్ని ఎన్ని టైప్స్లో కలెక్ట్ చేస్తామో తెలియాలి, అసలు డేటాని క్లాసిఫికేషన్ అనేది ఏ విధంగా ఉంటుందో కూడా మనకు తెలియాలి. సో ఈ విధంగా డిస్క్రీట్ సిరీస్లో డేటా అనేది అబ్జర్వేషన్ అలాంగ్ విత్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ కంటిన్యూస్ సిరీస్. కంటిన్యూస్ సిరీస్లో డేటా అనేది ఏ విధంగా ఉంటుందో చూడండి. క్లాస్ ఇంటర్వెల్స్ రూపంలో ఉంటుంది డేటా అనేది. అది క్లాస్ ఇంటర్వెల్స్ రూపంలో ఉంటుంది. అంటే ఏంటో ఒకసారి చూడండి. క్లాస్ ఇంటర్వెల్స్ అలాంగ్ విత్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాను. 0 to 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది, 10 to 20, 20 to 30. ఒక సబ్జెక్ట్లో 0 to 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 10 to 20 మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, 20 to 30 మెంబర్స్ ఎంతమంది ఉన్నారో డేటా కావాలని అడుగుతారు. అప్పుడు నేను ఈ విధమైన క్లాస్ ఇంటర్వెల్స్ చూసుకొని కంటిన్యూస్ సిరీస్లో డేటాని క్లాసిఫై చేసుకొని ఆ తర్వాత క్యాలిక్యులేషన్ చేసుకొని మెజర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఒక క్లాస్లో 0 to 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒక 10 మెంబర్స్ ఉంటే 10 to 20 ఒక స్లిప్ టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు 10 to 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒక 30 మెంబర్స్ ఉంటే 20 to 30 వచ్చిన వాళ్ళు 30. ఒక మొత్తం క్లాస్లో 50 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు నేను ఒక టెస్ట్ పెడితే ఆ టెస్ట్ ఎన్ని మార్క్స్, 30 మార్క్స్కి నేను ఇంటర్నల్ కండక్ట్ చేసినప్పుడు 0 to 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమందో లిస్ట్ తీయండి అన్నారు. 10 to 20 మెంబర్స్ ఎంతమందో, 20 to 30 మెంబర్స్ ఎంతమందో లిస్ట్ తీయమన్నారు. ఈ విధంగా ఫస్ట్ నేను డేటాని కలెక్ట్ చేసుకొని ఆ డేటాని ఇట్లా క్లాసిఫై చేసుకుంటాను అనమాట. ఓకేనా. సో ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా. గుర్తుపెట్టుకోండి, కలెక్షన్ ఆఫ్ డేటా వేరు, క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా వేరు. కలెక్షన్ ఆఫ్ డేటా 2 టైప్స్లో ఉంటుంది, క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా 3 టైప్స్లో ఉంటుంది. ఓకేనా. సో ఈ విధంగా డేటాని క్లాసిఫై చేసుకుంటాం. ఫస్ట్ మనం క్లాసిఫై చేసుకున్న తర్వాత కొన్ని మెజర్స్ అప్లై చేసి దాని ద్వారా కన్క్లూజన్స్ ఇస్తాము. అలాంటి మెజర్స్లో వన్ ఆఫ్ ద మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. ఓకేనా. ఇది ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వెళ్తాం మనం. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటే మనము డిఫరెంట్ టైప్స్లో ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసి కన్క్లూజన్ ఇస్తామన్నమాట. అంటే ఎన్ని మెథడ్స్ ఉంటాయి, దేనికి ఏ మెథడ్ వాడాలనేది ఫస్ట్ మనకి తెలియాలన్నమాట. ఓకేనా. సో ప్రైమరీ 3 టైప్స్ ఉంటాయి మెజర్స్ అనేవి సెంట్రల్ టెండెన్సీలో. మేజర్గా అయితే 5 టైప్స్ ఉంటాయి. ఓకేనా. సో ఫస్ట్ వన్ వచ్చేసి
3. ఇవి ప్రైమరీ క్యాలిక్యులేషన్స్. ఆ తర్వాత జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్. ఈ విధంగా మనము సెంట్రల్ టెండెన్సీని క్యాలిక్యులేట్ చేస్తాము. ఏ విధంగా ఎన్ని టైప్స్లో? మీన్ అయినా క్యాలిక్యులేట్, మీడియన్, మోడ్, జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్, ఇన్ని టైప్స్ ఉంటాయి సెంట్రల్ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో. ఓకేనా? ఎప్పుడు ఏం వాడాలి అనేది ఇప్పుడు నేను ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ క్లాస్లో ఈ టైప్స్ని ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈరోజు క్లాస్లో డేటా గురించి చెప్పా, ప్రైమరీ డేటా, సెకండరీ డేటా గురించి చెప్పా, క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా చెప్పా, అండ్ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో ఎన్ని టైప్స్ ఆఫ్ మెజర్స్ ఉంటాయి అనేది చెప్పా. సో ఈ టాపిక్ మొత్తాన్ని వినాలి అంటే నెక్స్ట్ క్లాస్ కోసం వెయిట్ చేయండి. క్లాస్ కనుక నచ్చితే లైక్ చేయండి. దీంట్లో ఏమైనా మోడిఫికేషన్స్ కావాలి అంటే ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉండండి. ఈ వీడియో మ్యాక్సిమం స్టూడెంట్స్కి షేర్ అయ్యే విధంగా చూడండి. బీకామ్, బీఏ, బీసీఏ అండ్ బీఎస్సీ ఎవరికైనా సరే సెంట్రల్ టెండెన్సీ అనే టాపిక్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఈ వీడియో ప్రైమరీ వీడియో అనమాట. జస్ట్ ఇనీషియల్ వీడియో. అంటే ఆల్ఫాబెట్స్ ఎట్లా ఉంటాయి మీకు అలాగే స్టాటిస్టిక్స్లో ఆల్ఫాబెట్స్ లాగా అనమాట ఈ క్లాసు. సో ఈ ఆల్ఫాబెట్స్ని మీరు షేర్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ క్లాస్ బై క్లాస్ ఇంకొంచెం సబ్జెక్ట్ అనేది ఇంకాస్త ఈజీగా అర్థమయ్యేటట్టుగా నేను క్లాస్ చెప్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మగవా యూట్యూబ్ ఛానల్.